హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మనకైతే దసరా కానుకగా మనకైతే రేషన్ షాప్లో 6 రకాల నిత్యావసర సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే దసరా పండుగ కానుక రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేయబోతుంది ఉచితంగా. కాబట్టి ఏ పంపిణీ చేస్తుందో నిత్యావసర సరుకులు ఎప్పటి నుంచి ఇస్తున్న దానిపై, ఎవరు ఇస్తున్న దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే దసరా కానుక రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ షాప్ లో నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేయబోతుంది. ఆల్రెడీ డబ్బులు కూడా ఇవ్వబోతుంది. కాబట్టి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. దసరా కానుక రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే రేషన్ షాప్ లో బియ్యము, చక్కెర, కందిపప్పు, గోధుమ పిండి, రాగులు, జొన్నలు, అలానే మనకైతే మహిళలకైతే 2,500 అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుంది. కాబట్టి మనకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది. కాబట్టి ఎలక్షన్ గెలిచే వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ఆ మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. మీరైతే రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ నిత్యావసర సరుకులతో పాటు మహిళలకైతే ఒక్కొక్క మహిళలకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తారు. కాబట్టి దసరా కానుక, కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. మహిళలు అయితే మీకైతే డబ్బులు అయితే ఇస్తారు 2,500 చొప్పున మహాలక్ష్మి పథకంలో భాగంగా. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు. అర్హుల జాబితా కూడా సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అర్హుల జాబితా మొత్తం సిద్ధం చేసి మనకైతే దసరా నుంచి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఒక్కొక్క మహిళకి 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తారు దసరా కానుకగా, అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా. కాబట్టి దసరా కానుక రేషన్ షాప్ లో నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. బియ్యము, చక్కెర, కందిపప్పు, అలానే మనకైతే గోధుమ పిండి, రాగులు, జొన్నలతో పాటు ప్రతి మహిళకైతే 2,500 అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న చౌక దుకాణం అంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇవైతే తీసుకోవచ్చు. మనకైతే అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు అయితే ఇస్తారంట. కాబట్టి ఇది గమనించాలి. కాబట్టి మీరైతే ప్రతి ఒక్కరు అయితే ఈ నిత్యావసర సరుకులతో పాటు ఆ మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 అయితే డబ్బులు తీసుకోండి. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.